దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. మానవుడు తన దిగంబర శరీరమును కప్పుకొనుటకు అంజూరపు ఆకులను ఉపయోగించాడు. దేవుడైతే చర్మపు చొక్కాయలను చేయించాడు. ఆదికాండము 3వ అధ్యాయం. అలాగే మనుష్యుడు తనంతటిగా తానుగా తన ఇష్టపూర్వకంగా స్వనీతి అనే మురికి వస్త్రమును ధరించుకుని దేవుని ఎదుట నీచంగా కనపడుతున్నాడంట. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మనుషుడు ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు స్వనీతి అనే మురికి వస్త్రమును ధరించుకుని దూరదేశం వెళ్ళి తండ్రి తనకిచ్చిన ఆస్తి భాగమును దుర్వ్యాపారంతో పాడు చేశాడంట. ఆ తప్పిపోయిన కుమారుడు స్వనీతి అనే మురికి వస్త్రమును ధరించి తండ్రికి మురికిగా కనపడ్డాడంట. వాడి స్వనీతి వాడిని బాగు చేస్తుంది అనుకుంటాడు. అంతా నాకే తెలుసు, నా నీతే గొప్పది అనే వస్త్రం అంట. ఈ వస్త్రము దేవుని ఎదుటి చాలా మురికిగా కనపడుతుందంట. ఇది మురికి వస్త్రం అంట. ఇది అయితే నరునికి కావలసిన వస్త్రాలు ఏంటి అని అంటే రక్షణ వస్త్రం, బాప్తిస్మం, నీతి వస్త్రము, ప్రభువైన యేసుక్రీస్తుని మన ఆత్మలోనికి ఆహ్వానించుకోవడం. అలాగే దీన మనస్సు అనే వస్త్రము, దీన మనస్సు కలిగి జీవించటము క్రైస్తవునికి చాలా అవసరం. ఆకలిగొనిన వానికి నీ ఆహారం పెట్టడము, దప్పిగొనిన వానికి దాహం ఇవ్వటము, దిగంబరునిగా ఉన్నవానికి నీ వస్త్రం ఇవ్వటము, ఇవి దీన మనస్సు అనే వస్త్రంలో యొక్క గుణాలు. ఎంతమంది స్వనీతి అనే వస్త్రమును ధరించుకుని దేవుని ఎదుటి మురికిగా కనబడుతున్నారు. ఆ వస్త్రాన్ని తీసివేయి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి, పరలోకమునకు నీకును విరోధముగా పాపము చేశానయ్యా, నన్ను క్షమించమని తండ్రిని వేడుకొనగా ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి క్షమించాడంట. తీసుకుని వెళ్ళి అతన్ని శుద్ధి చేసి ప్రశస్త వస్త్రము తొడిగించాడంట. దానికి ఇంకో మాట, మహిమ వస్త్రం. అయితే మనకు కావలసిన వస్త్రములు ఏంటంటే రక్షణ వస్త్రం కావాలి, నీతి వస్త్రం కావాలి, దీన మనస్సు అనే వస్త్రం కావాలి, బలము ఘనత అనే వస్త్రం కావాలి. ఈ వస్త్రములు మనం ధరించుకోగలిగితే దేవునికి స్వచ్ఛంగా కనపడతామంట.